చికెన్ కర్రీలోకి పూరి మా బాబు చేయమన్నాడు, అందుకే చేస్తున్నాం. చేసిన పొద్దునది చికెన్ ఉంది కదా, అయితే వంశీ పూరి చేయమన్నాడు చికెన్కి, అందుకే ఇగో కొంచెమే పిండి తడిపింది. ఎందుకంటే ఎక్కువ తడిపితే ఆయిల్ ఫుడ్ కదా, వాడికి చికెన్ కూరలో పూరి తింటాడు. కొంచెం కలర్ రైస్ ఉంది కదా, అందుకోసం అందుకే కొంచెం అని కొంచెమే ఒక 7-8 పూరీలకు సరిపోయాక కడుపుతాయి. పొంగాలి, పొంగితేనే బాగుంటుంది పూరి. సోడా గిట్ల ఏమయ్యదు ఇట్లా, సోడా వేస్తారా? పిండి గట్టిగా తడుపుకోవాలి, ఇట్లా పొంగాలి. ఇట్లా పొంగాలంటే సోడా వేస్తామో అనుకుంటారు చాలా మంది. గట్టిగా తడపాలి, పిండి కట్టుకుంటే తెల్లగా కూడా ఉండదు పూరి, ఇట్లా పొంగి ఇట్లా ఉండాలి. ఇట్లా పొంగాలి పూరి. ఇప్పుడు ఇంట్లో చేసుకోవడమే బెస్ట్. ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ ఉంది కాబట్టి టిఫిన్ సెంటర్లో పోతే పూరి 70 రూపాయలు అమ్ముతుండ్రు ఇప్పుడు కదా. అమ్ముతుండ్రు, ఆయిల్ వేరే ఉంటుంది. మన ఇంట్లో ఆయిల్, మన ఇంట్లో పెట్టుకున్న ఆయిల్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఎంత మంచిగా పొంగింది పూరి. ఇట్లా పొంగాలి, ఇట్లా పొంగితే ఆయిల్ పట్టదు. చూసినావా, నేను ఎప్పుడు పూరీలు చేసినా ఇట్లనే చేస్తాను. పొంగకుంటే ఆ పూరి తిన్నా కూడా మంచిగా ఉండదు, టేస్ట్ ఉండదు, ఆయిల్ ఉంటుంది. పొంగాలి ఎప్పుడైనా, ఇట్లా పొంగితేనే. పొంగుతుంటే ఆయిల్ అని ఉండదు, వెళ్ళిపోతుంది. ఉండదు మంచిగా 2 పొరలు లాగా ఉంటుంది అనమాట పూరి. నేను ఎక్కువ చేస్తలేను, వాడి కోసమే చేస్తున్నా. నువ్వు కూడా తినండి. వాడికి చికెన్ పూరి అంటే ఇష్టం. ఇంకా సరేలే చేస్తాను చెప్పిన, వాడి కోసం కొంచెం పిండి కలిపిన. పొద్దున ఉన్నాం అలా తిన్నాము. ఇప్పుడు నీకు ఇంకేం చేయమను తినడానికి కూడా? పకోడీ చేస్తాను కొద్దిగా. సరే, ఇదే ఆయిల్ వేస్తా. ఫస్ట్ అయితే పూరి చేస్తున్నా, వాడు తింటాడంట. చూడు ఎంత బాగా పొంగింది, చాలా బాగుంది. ఇట్లా పొంగాలి, పూరి పొంగితే టేస్ట్ బాగుంటుంది. సండే కదా, పిల్లలు అడిగింది, వాళ్ళకి ఇష్టం అట్లా పూరి చికెన్ అంటే ఇష్టపడుతుంది. అప్పుడు ఎండ ఉంది కాబట్టి వద్దన్నాడు. సరే చేసి చికెన్ పూరి బాగుంటుంది. వాడు సాయంత్రం మమ్మీ అన్నాడు, అంటే వాడి కోసం మా బాబుకి ఇష్టమని చేస్తాను. వాడు మామూలుగా అసలు పూరి తినడు. అయితే ఏమంటారు, చికెన్ ఉంది కదా అట్లా తింటామని అన్నది. సరే అన్న, ఇప్పుడు నీకు ఏం చేయమంటావు? పకోడీ చేస్తావా? సరే చేస్తా. నేను ఆనియన్స్ కట్ చేసుకుంటా, తర్వాత అప్పుడు ఉల్లిగడ్డలు ఏం చేసి పకోడీ చేస్తున్నావు? చేయమన్నా కదా ఇందాక, నా కోసం. అయితే ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలు 2 తీసుకున్నా. జీలకర్ర, కొంచెం ఆవాలు కలిసినట్లే పర్వాలేదు. ఉప్పు ఉప్పు కొంచెం ధనియా పొడి, కొంచెం కారం వేస్తున్నా. ఎక్కువ వేస్తాను ఎందుకంటే నేను కారం వద్దాను. కారం వద్దు, మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం. చాట్ మసాలా, ఈ చాట్ మసాలా వేస్తే పకోడీలో బాగుంటుంది. చాలా మంది పకోడీ చేసినాక చాట్ మసాలా వేసుకుంటారు. వేస్తారు. ఇప్పుడు మనం కారం వాడతలేము కదా ఎక్కువ, దానికోసం నేను చాట్ మసాలా వేస్తున్నా. ఎక్కువ వేయలేదు, కొంచెం వేస్తున్నా. ఇది మంచిది ఉంటుంది చాట్ మసాలా.
ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇట్లా పిసుక్కోవాలి. నేను వాటర్ ఏమీ లేదు, అదే వాటర్. వేయద్దు, ఒకవేళ తక్కువ అనిపిస్తే వేయచ్చు. ఇప్పుడైతే నాకు అవసరం పడదిಲ್ಲ. కొత్తిమీర వేస్తాను. పకోడీలా చాలామంది కొత్తిమీర కానీ బాగుంటుంది. కొత్తిమీర వేస్తే ఒక పచ్చిమిరపకాయ కూడా. ఇట్లా బాగా విసుక్కోవాలి. ఇది మొత్తం ఈ కొత్తిమీర, ఈ చాట్ మసాలా మిక్స్ కావాలి, ఉప్పు, ఇంకా ధనియాల పొడి, కొంచెం కారం. ఇప్పుడు కొంచెం అంతా కలర్ కోసం పసుపు వేస్తుంది. ఇక ఇంతే, కొద్దిగా అంతే. ఈ 2 ఉల్లిగడ్డలకు ఇంత సరిపోతుంది, చాలు. పిండి ఎక్కువ, ఒక కప్పు, చాలు. ఆదా సగం కప్పు, అంతే అంతే. ఈ ఊటతోనే కలిసిపోతుంది. చూసిండ్రుగా నేను నీళ్ళైతే వేయలేదు. నీళ్ళు వేస్తే మెత్తగా అయిపోతుంది, కడక్ కడక్ ఉండదు. పాపడు ఇట్లా మంచిగా ఉండాలి కదా, కడక్ ఉండాలి కదా పకోడీ, దానికోసం అనమాట. ఇంతే. ఎక్కువ పిండి కూడా వేయదు, పకోడీ వేస్తే బాగుంది, టేస్ట్ ఉంటుంది. ఇట్లా మెత్తగా బజ్జీలాగా అయిపోతుంది. ఉల్లిగడ్డ ఫ్లేవర్ కావాలంటే పిండి తక్కువ వేయాలి. అట్లా ఫ్లేవర్ కోసం అని కాదు, మెత్తగా అవుతుంది. పిండి ఎక్కువ వేసి వాటర్ వేస్తే మెత్తగా అవుతుంది. పిండి తక్కువ వేసుకోవాలి. ఉల్లిగడ్డ, కొత్తిమీర ఎందుకంటే టేస్ట్ కోసం. చాట్ మసాలా కూడా నేను ఎందుకు వేసిన అంటే టేస్ట్ కోసం. పుల్ల పుల్ల పెట్టుకోవాలి. ఆల్రెడీ గరం చేసినాను కదా నేను. అంతే, ఇట్లానే వేసుకోవాలండి. కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం పెట్టాలా పొయ్యి? కొంచెం మరీ హై పెట్టద్దు, మీడియం పెట్టాలి. కలర్ చేంజ్ కావాలి మనకు. గ్రీన్ ఎందుకు ఉందంటే కొత్తిమీర వేసినాను. కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. నేను కొత్తిమీర వేస్తాను. కొంతమంది పచ్చిమిరపకాయలు వేస్తారు. వేసినా కదా ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు. అదే మనము కొత్తిమీర వేస్తున్నాం, బండి వేస్తున్నాం అంటే. కొంతమంది పచ్చిమిరపకాయలు వేస్తారు. ఎప్పుడు చూసినావు? మనము మామూలుగా బయట పచ్చిమిరపకాయలు ఉంటాయి. అది తర్వాత మీదకెళ్ళి ఫ్రై చేసి వేస్తాడు. బయట చాట్ దగ్గర అమ్మేట దగ్గర అక్కడ ఏం చేస్తాడంటే అయినాక చీల్చి పైకి వేస్తాడు. నేను ఇప్పుడు కారం వద్దు, చాట్ మసాలా వేసిన కదా, ఎక్కువ ఎసిడిటీ అవుతుంది కారం ఎక్కువ వేయకంటున్నాను. దానికోసం నేను చాట్ మసాలా, ధనియా పౌడరు, జీలకర్ర ఇవన్నీ వేసిన. అంటే మంచి క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు పప్పు చారు కూడా ఉంది కొంచెం, యాడ్ చేసుకొని తింటారు. అట్లాగే చేస్తాను. ఈ కలర్ రావాలి. ఇంకెక్కువ వచ్చింది అనుకో ఏమవుతుందంటే మనం తీసే వరకు బొగ్గ అవుతుంది. వేడికి ఏమంటారు, ఉల్లిగడ్డ తొందరగా అక్కడ వెళ్ళిపోతుంది. చాలా క్రిస్పీగా ఉంటుంది. మనం స్వీట్ షాప్లో పకోడీ అమ్ముతారు చూడు, అట్లా వస్తుంది. ఇట్లా చేసుకుంటాం. నేను ఇట్లా చేస్తాను. ఎట్లుంటుంది నా పకోడీ స్వీట్ షాప్లో కనుక్కుంటుంది. బాగుంటుంది.
ఇక మళ్ళీ ఇట్లనే వేసుకుంటున్నా. నువ్వు స్వీట్ షాప్లో కొనుక్కుంటున్నప్పుడు ఎప్పుడన్నా ఎట్లుంటుండే అని అడుగుతున్నాను. ఇప్పుడు స్వీట్ షాప్లో అది సోడా ఉంటుంది, దాంట్లో సోడా ఏమి ఉండదు, కొద్దిగా ఉప్పు కారం ఎక్కువ ఉంటుంది మనకు. ఏమయ్యారు సోడా అసలు వేయరు. బయట అంటే వాళ్ళు ఆయిల్ ఏది వాడుతుందో తెలియదు మనకు. మనం ఇంట్లో కాబట్టి ఏదో మనం రెగ్యులర్ ఆయిల్ ఎప్పుడు చేసి పెడతారో తెలియదు, ఎన్ని రోజుల్లో ఉంటుందో తెలియదు. మేము చిన్నగా ఉన్నప్పుడు పూరీలు మా అమ్మ పండగలప్పుడు ఒకరోజు ముందు చేసుకొని పండుగ రోజు తెల్లారి 3వ రోజు కూడా తింటుంటివి. ఇప్పుడు అట్లా కాదు, పూరీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటాం. అప్పుడు అట్లుండే మరి మా అమ్మ ఒకరోజు ముందే చేస్తుండే పండుగ రేపు అంటే పూరీలు చేస్తుంటే తెల్లారి తింటుంటే ఇంకో రోజు చాయ్లా అట్లా తింటుంటే అప్పుడు మంచిగా ఉండే. ఇప్పుడు అట్లా ఇప్పుడు చేసిన పొద్దునకే తింటలేదు. ఇంతే అంత ఇట్లా వేసుకోవాలి. ఇంత వేసుకొని అప్పుడు రోజులు వేరే, ఇప్పుడు రోజులు వేరే. ఇప్పుడు ఎంత బాగా వచ్చింది కలర్. ఇట్లా ఉండాలి. పిండి ఎక్కువ ఉన్నది అనుకో అంత పిండిగా ఉంటుంది, తినబుద్ధి కాదు, క్రిస్పీగా ఉండవు. ఇట్లనే వేసుకోండి మీరు కూడా మంచిగా ఉంటాయి. ఇట్లనే చాట్ మసాలా పెట్టుకోవాలి. నేను మామూలుగా ఇప్పుడు మా పిల్లలకు ఇష్టమైతే పైకి చాట్ మసాలా కూడా వేస్తాను, కానీ తినరు వాళ్ళు. ఇట్లా ఆయిల్ అయితే నీకు వేసినాను సార్ లాస్ట్ టైం ఒకసారి కదా, అప్పుడు బాగుంది. పైన వేసుకోవచ్చు కానీ ఇంట్లో వేస్తున్నాను. అప్పుడు పైన చేసుకున్నాం, ఇప్పుడు ఇలా వేసుకోవచ్చు. ఆల్రెడీ వద్దు అట్లా వద్దు. ఇప్పుడు కారం వేసినాం అనుకో పైన చదువుకోవాలి. ఇప్పుడు కారం వేయలేదు కాబట్టి నేను కలర్ చేంజ్ కావాలి. నేనే ఇక కొంచెమే ఆయిల్ వేసిన, ఎందుకంటే ఎక్కువ చేయట్లేదు కదా పప్పు. టేస్ట్ చేస్తావా? ఎట్లుంది? బాగుంది, సూపర్. కొత్తిమీర వేసినావు కదా, బాగుంది. బాగుందా? టేస్ట్ చాలా బాగుంది, నిజంగా బాగుంది. బయట కొనే దానికంటే ఇంట్లో చేసుకొని తినడం బెస్ట్ చెప్పాలంటే. బయట తీసుకుంటాం కానీ కొత్తిమీర ఫ్లేవర్ బాగుంది అంటున్నా. వచ్చింది కలర్, కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు బాగా నల్లగా వరకు ఉంచొద్దు. ఇందాక చూసినావు కదా నేను కొంచెం వైట్ ఉన్నప్పుడు తీసినాక ఏ కలర్కి వచ్చింది. అవును. ఎక్కువ పిండి వేసుకోవద్దు, పిండి ఎక్కువ వేసుకుంటే పిండి ఉంటాయి. పకోడీ అంటే ఆనియన్స్ ఎక్కువ ఉండాలి. చెప్పి చూసినగా వాటర్ అయితే అసలు వేయదు, ఎందుకంటే గట్టిగా కొత్తిమీర కూడా కడిగి పెట్టుకుంటా, అందులో కొంచెం వాటర్ ఉంటుంది మంచి నీళ్ళతో. ఇక పిండి అన్నీ ఉల్లిగడ్డ ఉప్పు వేసి పిసుక్కుంటాం కదా, ఇది మనం వాటర్ వేసినాం అనుకో మెత్తగా అయిపోతుంది. ఒకవేళ పొద్దునకున్నా కూడా ఇది ఏమవుతుందంటే కడక్కడకి ఇట్లనే ఉంటుంది. నేను చేసింది పొద్దున కూడా ఇట్లా క్రిస్పీగా ఉంటుంది. నేను ఇట్లా చేస్తాను. ఇంతే క్రిస్పీగా ఉంటాయి పకోడీలు. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు కొంచెమే వేసినాము, ఆయన అడిగిందని కొద్దిగానే చేసినాం.